hungry. Some bread. హలో అక్వామ్యాన్, మన రఘురామ్ గాళ్ళకి ఎప్పుడు పెలెట్స్ ఫీడ్ చేస్తామని ఈసారి లివర్ ఫీడ్ చేస్తున్నామమ్మా. అయితే ఆ లివర్ స్మెల్ రాగానే మన రామ్ గడు అమాయకంగా చేతులు జాచి చూడండి ఫుడ్ ఎలా అడుక్కుంటున్నాడు. ఇంకా అలా అడుక్కుంటూనే లివర్ని పట్టేసుకుని తినడం స్టార్ట్ చేశాడు మామ. ఇంకా మన రఘుగడికి కూడా వేద్దామని చెప్పి వీడికి కూడా ఒక పీస్ వేసాను. మన రఘుగడ్ రామ్ గడ్ అంత సెన్సిటివ్ కాదు, వీడు చాలా రఫ్. అయితే నేనెంతో ప్రేమతో మన రఘుగడికి రామ్ గడి కంటే పెద్ద పీస్ వేస్తే వాడు ఆ పీస్ వేయగానే లోపలికి వెళ్ళిపోయాడు. వీడేదో ఫుడ్ మీద అలిగి వెళ్ళిపోయాడు అనుకున్నా. ఒక బొక్కలో నుంచి లోపలికి వెళ్ళి ఇంకో బొక్కలో నుంచి బయటకు వచ్చి ఫాస్ట్ గా పీస్ పట్టుకొని తినడం స్టార్ట్ చేశాడు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అయినా నామకరణం సిరీస్ అని మీతో పేర్లు పెట్టించాయి చూడు. రొయ్యలకి రఘురామ్ అని పేరు పెట్టారు కదరా. మా ఇంట్లో కూడా రఘుకి ఫుడ్ వేసావా రామ్కి ఫుడ్ వేసావా అని అడుగుతున్నారా. ఒకప్పుడు మా ఇంట్లో రఘురామ్ తిన్నావారా అని అడిగేవాళ్ళు, ఇప్పుడు రఘురామ్కి ఫుడ్ వేసావా అని అడుగుతున్నారు. లైఫ్ అనేది ఒక జిందగీ అయిపోయింది సార్. మళ్ళీ మీలో ప్రతి ఒక్కడు కామెంట్స్లో రఘురామ్ అప్డేట్ అని ఎంతసేపు ఈ రొయ్యల అప్డేట్ అడగడమే కానీ నా అప్డేట్ ఎవడన్నా అడిగాడా? కుర్రాడు గాలి తిరుగుతున్నాడే, ఎవరు లేరే పాపం. తిన్నాడా లేదా? కనీసం ఇంత ఉప్మానా పెట్టావా? మామ మీరేమన్నా అనుకోండి, నా అప్డేట్ అడగనందుకు నేను చాలా ఫీల్ అయ్యా మామ. ఇంకా ఈ వీడియోకి ఇంతే. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను. ఏదో మనసెంత